ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ పంచకజ్జాయిని తయారీ విధానం మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా తొందరగాను అయిపోతుంది, అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. దీన్ని పంచకజ్జాయిని అంటారని మాత్రమే నాకు తెలుసు. మీరేమంటారో అన్నది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి తురిమినటువంటి ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ రైజాన్స్ని కూడా వేసుకుని ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేగిన అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు తురిమినటువంటి బెల్లము, 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకము అన్నది అవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత చేతికి కొంచెం జిగురుగా వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని ఈ బెల్లం పాకం అన్నది పూర్తిగా చల్లార పెట్టుకోవాలండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి శుభ్రం చేసినటువంటి పలచటి అటుకులు 2 కప్పులు తీసుకుంటున్నాను. దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, ఎండు కొబ్బరి, రైజాన్స్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బెల్లం పాకం ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని ఈ అటుకులకి బెల్లం పాకం అన్నది బాగా కలిసేటట్టు పట్టించుకోవాలి. ఇలా తర్వాత దీనిని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించటమేనండి. అంతేనండి. వినాయక చవితి రోజునే కాకుండాను ప్రతి నెలలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి అప్పుడు కూడాను వినాయకుడికి ఇది నైవేద్యంగా సమర్పిస్తారంట. అంతేనండి, చాలా తక్కువ టైంలోని ఈజీగా అయిపోయేటువంటి పంచకజ్జాయిని రెడీ. ఈ వినాయక చవితికి భగవంతునికి ఒక్కసారి ఇలా సమర్పించి ఎలా వచ్చిందో అన్నది ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.